హాయ్ మీరు చూస్తున్నారు టీవీ9 USA నేను శ్రీలత వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్ హిస్పానిక్ కమ్యూనిటీ దోచుకోవడానికి ఐసీఈ ఏజెంట్లుగా నటిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు అక్రమ వలసదారులుగా పోలీసులు గుర్తించారు డబ్బు చెల్లించకపోతే వారిని బెదిరించి ద్వేషపూరిత నేరాలు మరియు దోపిడీ నేరాలకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు US లో డెంగ్యూ ఫీవర్ ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉన్నందున CDC ఆరోగ్య హెచ్చరికను జారీ చేసింది ఈ సంవత్సరం ఇప్పటివరకు 2200 కేసులు నమోదయ్యాయి ఇందులో ప్యూర్టో రికోలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి దోమల వల్ల కలిగే వైరస్ US అంతటా ఆందోళనను రేకెత్తిస్తోంది వెనిజులా గ్యాంగ్ NYC షెల్టర్లలోకి తుపాకులను అక్రమంగా రవాణా చేస్తున్నారు ఇద్దరు NYPD అధికారులను కాల్చి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల వలసదారుడు బెర్నోడో వలసదారుల ఆశ్రమాల్లో తుపాకులను ఫుడ్ డెలివరీ బ్యాగుల్లో దాచి అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు మైగ్రెంట్ షెల్టర్స్ లో ముఠా కార్యకలాపాలు పెరిగిపోతుండడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది చైనా కార్ల తయారీదారులు మెక్సికోలో దుకాణాన్ని ఏర్పాటు చేయడం వలన తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను US లోకి పంపవచ్చు ఇది అమెరికా యొక్క ఆటో పరిశ్రమకు ముప్పు కలిగిస్తుంది దాదాపు $25,000 ధర కలిగిన ఈ వాహనాలు అమెరికన్ ఈవీల కంటే చాలా చౌకగా ఉన్నాయి ఇది ఫ్యాక్టరీ మూసివేతలకు మరియు ఉద్యోగ నష్టాలకు దారితీస్తున్నాయి పిల్లలతో సహా 117 మంది హైతీ వలసదారులు ప్రయాణిస్తున్న బోటు 7 రోజులు సముద్రంలో గడిపిన తరువాత బుధవారం ఉదయం కీ వెస్ట్ కు చేరుకుంది వలస వచ్చిన వారిని మన్రో కౌంటీ షెరీఫ్ కార్యాలయం అదుపులోకి తీసుకుంది 2019లో US మెక్సికో సరిహద్దు వద్ద US కస్టమ్స్ మరియు బార్డర్ పెట్రోల్ ఏజెంట్లచే తప్పుడు ఆరోపణలతో జైలు శిక్ష వేయబడిన 9 మరియు 14 సంవత్సరాల వయసు గల ఒక కుటుంబానికి $1.5 మిలియన్ బహుమతిగా అందించారు సాకి టౌన్షిప్ అక్రమ వలసదారైన వ్యక్తి న్యూయార్క్ లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు అరెస్ట్ అయ్యాడు అక్రమ వలసలు మరియు నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫిలడెల్ఫియా పోలీస్ అధికారి పై పిట్ బుల్ దాడి చేసిన తరువాత అతను ఆ కుక్కను కాల్చి చంపాడు ఈ ఘటన సోమవారం వెస్ట్ ఫిలడెల్ఫియాలోని వెస్ట్ కొలంబియా అవెన్యూలోని 6100 బ్లాక్లో జరిగింది న్యూయార్క్ న్యూజెర్సీ ప్రాంతంలో టోర్నడోలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ ప్రాంతాలు సుడిగాలి ఉరుములతో కూడిన ముప్పును కలిగి ఉందని తెలిపింది తజికిస్తాన్ నుండి ISIS తో అనుమానిత సంబంధాలున్న 8 మంది వ్యక్తులను అనుమానాస్పదంగా ఉన్న వలసదారులను FBI అరెస్ట్ చేసింది తీవ్రవాద హెచ్చరికల నేపథ్యంలో లాస్ ఏంజల్స్ న్యూయార్క్ మరియు ఫిలడెల్ఫియాలో FBI అరెస్ట్ చేసింది అయితే సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసింది NFL స్టార్ ర్యాండల్ క్యాప్ అతని భార్య ఐదా మరియు వారి 3 కుమారులు తమ గ్యారేజీలో ఉన్నప్పుడు టెస్లా చార్జర్ వల్ల ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రమాదంలో వారంతా ప్రాణాలతో తప్పించుకొని బయటపడ్డారు డొనాల్డ్ ట్రంప్ యొక్క న్యాయ బృందం ప్రో పబ్లిక్ కి వివరణాత్మక లేఖను పంపింది ట్రంప్ వ్యాపారం మరియు ప్రచారం అతనిపై కేసుల్లో సాక్షులకు డబ్బు చెల్లించడం అనే కథనంపై విలేకరులపై దావా వేస్తానని ట్రంప్ బెదిరించారు రిపబ్లికన్ రాష్ట్రాల్లో నివసిస్తున్న మిలియన్ల మంది పిల్లలకు ఈ వేసవిలో ఫెడరల్ గ్రోసర్ బెనిఫిట్స్ అందడం లేదు మొత్తం 13 రాష్ట్రాల్లో కొత్త ఫెడరల్ వేసవి పోషకాహార సహాయక కార్యక్రమం నుండి వైదొలిగాయి ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్ చూస్తూనే ఉండండి TV9 USA